ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిఎస్కే క్రియేటివ్ హబ్. కథ పేరు అను మరియు మాయా రైలు. ఒక ప్రశాంతమైన సాయంత్రం అను మరియు చోటు సరదాగా ఆడుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. అదే సమయంలో ఒక్కసారిగా ఒక రైలు హార్న్ శబ్దం వినిపిస్తుంది. చోటు ఆశ్చర్యంగా, అక్క విన్నావా? కానీ ఇక్కడ రైలు పట్టాలు లేవు కదా. అదే సమయంలో గోల్డెన్ మాయా రైలు ఆకాశంలో తేలియాడుతూ కనిపిస్తుంది. ద్వారాలు స్వయంగా తెరుచుకుంటాయి. లోపలి నుంచి కండక్టర్ చూస్తూ ఉంటాడు. కండక్టర్ నవ్వుతూ స్వయంగా, చిన్న ప్రయాణికులారా, ఇది సాధారణమైన రైలు కాదు, నిజమైన దయగలవారు మాత్రమే దీని లోపల ప్రవేశించగలరని చెప్తారు. మీరు కూడా ఈ ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా అని అడుగుతాడు. చోటు ఆతృతగా అనుని తన వైపు నెట్టేస్తూ ముందుగా ట్రైన్లోకి దూకేస్తాడు. రైలు తలుపులు మూసుకొని ఆకాశంలోకి ప్రయాణం అవుతుంది. ట్రైన్ లోపల ప్రవేశించగానే వెంటనే వారు ఆశ్చర్యపోతారు. తారలలో మెరిసే పైకప్పు, తేలియాడే బంగారు తలుపు, మేఘాల్లో తేలియాడే వాకిళ్ళు ఉంటాయి. తూతుపిట్ట స్వయంగా, ఇది దయా ప్రయాణమైన రైలు. మీరు 3 పరీక్షల్లో ఉత్తీర్ణులైతే మాత్రమే గమ్యస్థానాన్ని చేరుకోగలరు అని చెప్తుంది. అప్పుడు చోటు గర్వంగా, పరీక్షలా? నేను అన్నింటినీ చక్కగా చేస్తాను అని అంటాడు. అప్పుడు అను ఆ పరీక్షలు ఏమిటి అని అడుగుతుంది. మొదటి పరీక్ష ప్రారంభం అవుతుంది. రైలు మధ్యలో ఒక బంగారు యాపిల్ మెరిసిపోతూ కనిపిస్తుంది. యాపిల్ పక్కనే ఒక చిన్న పక్షి దయనీయంగా ఆకలితో చూస్తుంది. బంగారు యాపిల్ మెరిసిపోతూ ఒక టేబుల్పై కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న పక్షి ఆకలితో ఉంటుంది. అప్పుడు తూతుపిట్ట, ఈ యాపిల్ అద్భుతమైన శక్తిని ఇస్తుంది, దీనిని పంచుకోగలరా అని అడుగుతుంది. అప్పుడు చోటు తడుముకుంటూ ఆ యాపిల్ని తింటాడు. కండక్టర్ గట్టిగా ఇలా చెప్తాడు, దయ అనేది పంచుకోవడమే కానీ స్వార్థం కాదు అని. అప్పుడు చోటు ఆశ్చర్యపోతాడు. అను మరో యాపిల్ని తీసుకొని ఆకలితో ఉన్న పక్షికి పెడుతుంది. అప్పుడు తూతుపిట్ట, అను, నువ్వు పంచుకోవడం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నావని చెప్తుంది. రెండవ పరీక్ష కూడా ప్రారంభమైంది. రైలు తలుపులు తెరుచుకున్నాయి. అవతల ఒక నాజుగ్గా ఉండే బంగారు వంతెన కనిపించింది. కానీ వంతెన పైన ఒక వృద్ధుడు చేతిలో కర్ర పట్టుకొని నడవలేక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కండక్టర్, నిజమైన దయ అంటేనే తప్పకుండా అవసరమైన వారికి సహాయం చేయడం అని చెప్తాడు. అప్పుడు చోటు వెనక్కు తగ్గాడు. అను వృద్ధుడి వైపు పరిగెడితే ఆయన చేతిని పట్టుకుని వంతెన పైన నెమ్మదిగా నడిపించింది. తన గమ్యస్థానం చేరుకున్న వెంటనే వృద్ధుడు స్వర్ణకాంతిగా మాయం అవుతాడు. అను, నువ్వు సహాయంగా ఉండే హృదయాన్ని కలిగి ఉన్నావని చెప్తాడు కండక్టర్. అప్పుడు చోటు తల దించుకుంటాడు. మూడవ ప్రశ్న కూడా ప్రారంభమైంది. రైలు మధ్యలో ఒక అద్భుతమైన బంగారు మంత్రమాయం అయిన కుళాయి విరజిమ్ముతూ ఉంటుంది. తూతుపిట్ట, ఇదే ఇచ్చుకునే కోరికకు పరీక్ష. మీరు ఒక కోరిక కోరవచ్చు, కానీ జాగ్రత్తగా కోరండి అని చెప్తుంది. చోటు ఆనందంగా ముందుకు వచ్చి అరిచాడు, నాకు ఒక గది అన్ని చాక్లెట్లు కావాలని చెప్తాడు. అప్పుడు చాక్లెట్లను ఇస్తుంది. కానీ మెల్లగా ఆ చాక్లెట్లు దూదిగా మారిపోతాయి. అప్పుడు స్వార్థ కోరికలు ఎప్పుడూ నిలబడవు అని చెప్తాడు. అప్పుడు చోటు షాక్ అవుతాడు. అను మౌనంగా ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ ఇలా మాట్లాడింది, నాకు ఒక కోరిక ఉంది. పేద పిల్లలందరికీ తిండి మరియు ఇంటి అవసరం తీరాలని కోరుకుంటుంది. అప్పుడు కండక్టర్ ఆమె చేతికి ఒక బంగారు రెక్క ఇచ్చి ఇలా చెప్తాడు, ఇది నీకు బహుమతి. అను, ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయాలని అనిపిస్తే దీన్ని ఉపయోగించు అని చెప్తాడు. చోటు తలదించుకుంటాడు. అప్పుడు తనకు తన తప్పు అర్థమవుతుంది. అనుకోని విధంగా రైలు ఊహించని వేగంతో మళ్ళీ వారి ఊరికి చేరుతుంది. అను చేతిలో బంగారు రెక్క పట్టుకొని ఉంటుంది. చోటు కళ్ళలో బాధ, కానీ అతను మారిపోవాలని అనుకుంటాడు. చోటు నెమ్మదిగా, అక్క, నేను అసలు దయను అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించు అని చెప్తాడు.
అను చిరునవ్వు నవ్వి అతని భుజంపై చేయి వేసి నిజమైన మార్పు ఎప్పుడైనా మొదలవ్వచ్చు అని చెప్తుంది. నిజమైన మాయాశక్తి ఎక్కడ ఉందో తెలుసా? అది మన హృదయంలో దయగా ఉంటుంది. నీతి, దయ మరియు సహాయం చేసే గుణమే నిజమైన అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.